హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 4th లెసన్ స్వామి వివేకానంద డిస్కస్ చేద్దాం. ద ఇండియన్ గ్రేట్ పర్సనాలిటీ స్వామి వివేకానంద గురించి చూద్దాం. మనకి ఇక్కడ పిక్చర్ చూస్తే లుక్ అట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్లో మీకు ఏం కనిపిస్తుంది అని అడిగాడు. ఏం కనిపిస్తుంది? ఐ సీ సమ్ చిల్డ్రన్ విత్ బుక్స్ ఇన్ దేర్ హ్యాండ్స్. కొంతమంది పిల్లల చేతిలో పుస్తకాలు పట్టుకుని మనకు కనిపిస్తున్నారు. ఓకే. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్? ఆ చిల్డ్రన్ ఏం చేస్తున్నారని అడిగాడండి. ద చిల్డ్రన్ ఆర్ రీడింగ్ బుక్స్. ఆ చిల్డ్రన్ ఏం చేస్తున్నారు అక్కడ? దే ఆర్ రీడింగ్ బుక్స్. థర్డ్ క్వశ్చన్, కెన్ యూ ఐడెంటిఫై ద పర్సన్ ఇన్ ద బుక్స్? ఎస్, ఐ కెన్ ఐడెంటిఫై ద పర్సన్. హీ ఈస్ ద ఇండియన్ మోస్ట్ ఫేమస్ పర్సన్, గ్రేట్ పర్సనాలిటీ, స్వామి వివేకానంద. And fourth question, tell a few words about the person in the books. Yeah, Swami Vivekananda is a great philosopher, author, and a religious teacher, and the greatest disciple of Swami Paramahamsa. It is all about him. Okay, next చూస్తే నెక్స్ట్ పేజ్ రండి. నెక్స్ట్ చూడండి. స్వామి వివేకానంద టెక్స్ట్ మనకి ఇక్కడ ఉంది. రీడింగ్. Take up one idea, make that one idea your life, think of it, dream of it, live on that idea. Let the brain, muscles, nerves and every part of your body be full of that idea and just leave every other idea alone. This is the way to success. ఈయన పేరు చెప్పంగానే మనం గుర్తొచ్చేది ఏంటంటే ఫస్ట్ ఫేమస్ కోట్స్ గుర్తొస్తాయి. ఈయన యొక్క కొటేషన్స్ ఎలా ఉంటాయంటే, ఎవరైనా పర్సన్ తీసుకుని వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం మనకి ఇచ్చేటటువంటి ఫేమస్ అన్నీ కూడా ఈయన రాసిన బుక్స్లో మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బాగా సూట్ అవుతుంది ఇక్కడ డైలాగ్. టేకప్ వన్ ఐడియా. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ ఐడియాని తీసుకోండి, ఆ టార్గెట్ తీసుకోండి. మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్. దాన్నే మీ జీవితంగా భావించండి. థింక్ ఆఫ్ ఇట్, ఆలోచించండి. దాని గురించే కలగరండి, దాని మీదే జీవించండి. లెట్ ద బ్రెయిన్, మజిల్, నర్వ్స్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ బీ ఫుల్ ఆఫ్ దట్ ఐడియా అండ్ జస్ట్ లీవ్ ఎవ్రీ అదర్ ఐడియా అలౌన్. దిస్ ఇస్ ద వే టు సక్సెస్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, ఆ టార్గెట్ మనకి రీచ్ అయ్యే వరకు కూడా మనం కాన్సన్ట్రేషన్ కానీ, కంప్లీట్ కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్స్ ఇవన్నీ కూడా మనకి దాని మీద ఫోకస్ చేయాలి. అప్పుడైతేనే మనం ఏదైనా టార్గెట్ని రీచ్ అవుతామని చెప్పేసి అన్న. కొంతమంది స్టార్ట్ చేస్తారు, సరిగ్గా ప్రిపేర్ అవ్వరు. ఏదో ఒక రోజులో ఒక ఫ్యూ మినిట్స్ ప్రిపేర్ అయ్యి చాలా ప్రిపేర్ అవుతున్నాను, నాకు జాబ్ రాలేదనుకుంటూ ఉంటారు. అసలు మీరు సరైన ఈ అవనగడ్డ లేకపోతే ఈ హైదరాబాద్ అశోక్ నగర్ లాంటి ఏరియాలకు వెళ్తే ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు ఉంటే మనకు ఐడియా ఉంటుంది. ఆ లైబ్రరీస్లో ఎలా చదువుతూ ఉంటారో ఏంటో చూస్తే ఒక ఐడియా వస్తుందన్నమాట. సరే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏమంటున్నాడు మనకి, ఇది కొటేషన్ స్వామి వివేకానంద దగ్గర ఇచ్చిన క్వశ్చన్. మనం చెప్పుకున్నట్టుగా మనం ఎప్పుడు ప్రాపర్ నౌన్ రాసినా ద ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. ఇది ఉంది కదా. ఓకే, ఈయన ఇక్కడ మన పిక్చర్లో మనకు తెలిసిన వ్యక్తి అయిన నరేంద్రనాథ్ దత్త. అసలు పేరు స్వామి వివేకానంద అని బాగా ఫేమస్. సరే, టెక్స్ట్ వస్తే, వివేకానంద ద గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా was born on 12th January 1863 to Viswanath Datta and Bhuvaneshwari Devi in Simula, a small part of the big city Kolkata. కోల్కత్తా నగరంలోని ఒక చిన్న పార్ట్ ఏదైతే ఉందో సిములి అనే ప్రాంతంలో విశ్వనాథ్ దత్త అలాగే భువనేశ్వరి దేవి అనే ఒక జంటకి 12 జనవరి, దాన్ని మనం యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటామండి. యూత్ డేగా మీరు ఈ రామకృష్ణ మఠకు వెళ్ళి చూస్తే సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. 3 days వరకు యూత్ ఫెస్టివల్స్ చేస్తూ ఉంటారు. మంచి మంచి గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ వచ్చి మనకి స్పీచ్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. 1863లో ఈయన పుట్టడం జరిగింది. నెక్స్ట్ చూడండి. హీ హ్యాడ్ ఎ డివైన్ గ్లో ఆన్ హిస్ ఫేస్. హీ వాస్ నేమ్డ్ వీరేశ్వర, బట్ హిస్ నేమ్ వాస్ టూ లాంగ్ ఫర్ చిల్డ్రన్ టు కాల్, సో ఎవ్రీబడి స్టార్టెడ్ కాలింగ్ హిమ్ నరేంద్ర. His father was kind and helpful to the poor and needy. Apart from family duties, his mother spent time in singing and narrating stories from two great epics, the Ramayana and the Mahabharata. ఈయన పేరు, అసలు పేరు ఏంటంటే, అసలు ఈయన ఫేస్లోనే డివైన్ గ్లో, ఒక రకమైన వెలుతురు కనిపిస్తూ ఉండేది. ఆయన యొక్క ఫేస్ అలా ఉండేది. ఈయన అసలు పేరు ఏంటంటే వీరేశ్వర, బట్ కానీ హిజ్ నేమ్ వాస్ టూ లాంగ్ ఫర్ చిల్డ్రన్ టు కాల్. పిల్లలు పిలవడానికి చాలా పొడవుగా ఉండడంతో సో ఎవ్రీబడి స్టార్టెడ్ కాలింగ్ హిమ్ నరేంద్ర. అసలు వీరేశ్వర పేరు అయితే అందరూ ఏమని పిలవడం మొదలుపెట్టారండి? నరేంద్ర అని పిలవడం మొదలుపెట్టారు. హిస్ ఫాదర్ వాస్ కైండ్ అండ్ హెల్ప్ఫుల్ టు ద పూర్ అండ్ నీడీ. వాళ్ళ ఫాదర్ చాలా కైండ్, అలాగే పేద ప్రజలకి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండేవారు అనమాట. ద పూర్ అంటే అర్థం ఏంటంటే, పూర్ అంటే పేదరికం. దాని ముందు మనం దాని డిఫరెంట్ ఆర్టికల్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పూర్ పీపుల్గా మనం అర్థం చేసుకుంటాం. ఇది డిఫరెంట్ ఆర్టికల్ చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ అనుకోండి, ధనవంతులు. ద రిచ్ పెట్టుకుంటే అక్కడ యాడ్జెక్టివ్ మారిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేమంటున్నారు మనకి ఇక్కడ చూస్తే, ఇంకేమంటున్నారు, అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ డ్యూటీస్, ఫ్యామిలీ పనులే కాకుండా హిస్ మదర్ స్పెండ్ టైమ్ ఇన్ సింగింగ్ అండ్ నారేటింగ్ స్టోరీస్ ఫ్రమ్ టూ గ్రేట్ ఎపిక్స్. ఎపిక్స్ అంటే గ్రంథాలు,
గొప్ప గ్రంథాలను ఎపిక్స్ అంటారు. ద రామాయణ అండ్ ద మహాభారత. యూనిక్‌గా ఉన్న బుక్స్ గానీ, అలాంటి వాటి పేర్లు వచ్చినప్పుడు వాటి ముందు ఖచ్చితంగా ద అనే ఆర్టికల్ పెట్టుకోవాలి. ఆర్టికల్ టాపిక్ ఎవరన్నా చూడకపోతే ఆర్టికల్ టాపిక్ చూడండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, మన గ్రామర్ టాపిక్స్ అన్నీ ఒకసారి చూసిన తర్వాత ఈ లెసన్స్ వింటే మీకు చాలా ఈజీగా ఉంటాయి. ఎగ్జామ్స్‌లో వీటిని బేస్ చేసుకొని ఏ క్వెషన్స్ అయినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సరే, ఇక్కడ ఫ్యామిలీ పనులే కాకుండా వాళ్ళ మదర్ నరేంద్ర గారితో ఇక్కడ మన స్వామి వివేకానంద గారితో టైమ్ స్పెండ్ చేసేవారు. సాంగ్స్ చెప్పడం, పాడటం, స్టోరీస్ నారేట్ చేయడం, స్టోరీస్ చెప్పడం లాంటి పనులు. ఏంటి ఆ స్టోరీస్ ఎక్కడి నుంచి తీసుకునేవారంట? ద గ్రేట్ ఎపిక్స్ ఏమున్నాయి మనకి? ద రామాయణ అండ్ ద మహాభారత. ఈ 2 కథల నుంచి, రామాయణం నుంచి, మహాభారతం నుంచి కూడా కథలు చెప్తూ ఉండేవారు ఆయనకి. ద బాయ్ నరేంద్ర యూజ్డ్ టు సిట్ బిసైడ్ హిస్ మదర్ లిజనింగ్ టు సచ్ స్టోరీస్. ఆ బాయ్ నరేంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన ఆవిడ పక్కన కూర్చుంటూ ఉండేవారనమాట. అంటే గతంలో ఉన్న అలవాట్లను పాస్ట్ టెన్స్‌లో ఉన్న అలవాటుగా చేసే పనులను ఏమంటామంటే యూజ్డ్ అండ్ యూజ్ చేస్తాం. ఎక్కడ? బిసైడ్ హిస్ మదర్. ఆమె యొక్క తల్లి, అతని యొక్క తల్లి పక్కన కూర్చుంటూ లిజన్ టు హిస్ సచ్ స్టోరీస్. ఆమె చెప్పే స్టోరీస్ అన్నీ చాలా జాగ్రత్తగా వింటూ ఉండేవారు. మనకు తెలుసు, ప్రిపోజిషన్‌లో చెప్పుకున్నాం. బిసైడ్‌కి, బిసైడ్స్‌కి తేడా మనకి ఎక్కువ అడుగుతా ఉంటాడు. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే అదనంగా అని అర్థం. ఇదేమో పక్కన, ఇదేమో అదనంగా. సో, ఇక్కడ యూజ్డ్ టు అంటే గతంలో అలవాటుగా ఉండే పనులు. ఫర్ ఎగ్జాంపుల్, అతనికి సిగరెట్లు కాల్చే అలవాటు ఉండేది. ఇప్పుడు లేదు. సో, మనం ఏమనాలి? హీ యూజ్డ్ టు స్మోక్ సిగరెట్స్. ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండేది. అలాగే అతనికి ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉండేది. ఇప్పుడు లేదు. హీ యూజ్డ్ టు ఎక్సర్సైజ్ ఎవ్రీడే. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసేవాడు. ఇప్పుడు లేదు. అలా అనమాట. ఓకే, నెక్స్ట్ చూస్తే నరేంద్రాస్ చైల్డ్‌హుడ్. ఇక్కడ మనకి ఆ యొక్క చైల్డ్‌హుడ్ అంటే అతని చిన్నతనంలో ఉన్నటువంటి లైఫ్ స్టోరీ గురించి మనకి ఇవ్వడం జరిగింది. ద చైల్డ్‌హుడ్ ఆఫ్ నరేంద్ర వాస్ ఫిల్డ్ విత్ ఇన్సిడెంట్స్ దట్ షోకేస్డ్ హిస్ కరేజ్. షోకేజ్ అంటే చూపించడం అనమాట. అతని యొక్క ధైర్యాన్ని, కరేజ్ అండ్ ధైర్యాన్ని, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే సమయస్ఫూర్తిని, అతని యొక్క తెలివితేటలని మనకి మొత్తం అంతా కూడా చిన్నతనంలో అలా ఉండేవాడంట ఆయన. హీ వాస్ వెరీ యాక్టివ్, లవ్లీ అండ్ ప్లేఫుల్. చాలా యాక్టివ్‌గా ఉండేవారు, లవ్లీగా ఉండేవారు, అలాగే ఆడుతూ ఉండేవారు. హీ లవ్డ్ బర్డ్స్ అండ్ యానిమల్స్. అతనికి ఏవి ఇష్టపడుతూ ఉండేవారు ఆయన? బర్డ్స్‌ని, యానిమల్స్‌ని చాలా ఇష్టపడుతూ ఉండేవారు. ద క్వాలిటీస్ ఆఫ్ లీడర్‌షిప్ ఇన్ హిమ్ వర్ విజిబుల్ సిన్స్ హిస్ చైల్డ్‌హుడ్. అతనిలో ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ వర్ వచ్చింది. మనం చాలామంది ఇక్కడ లీడర్‌షిప్ అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటి? ద క్వాలిటీస్ ఆఫ్ లీడర్‌షిప్ అన్నాడు. ఇది ప్లూరల్. అంటే అతను లీడర్‌షిప్‌లో ఉన్న క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి సబ్జెక్ట్ ప్లూరల్ అవుతుంది. అప్పుడు వర్ యూజ్ చేస్తాం. ద క్వాలిటీస్ ఆఫ్ లీడర్‌షిప్ ఇన్ హిమ్ వర్ విజిబుల్ సిన్స్ చైల్డ్‌హుడ్. అతనిలో ఉన్నటువంటి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అతి చిన్నతనం నుంచే కూడా అతనికి బాగా కనిపిస్తూ ఉండేవి. సిన్స్‌కి, ఫర్‌కి తేడా మనము కంటిన్యూయస్ టెన్స్ చెప్పుకున్నప్పుడు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్న టాపిక్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇంకేమన్నాడు మనకి ఇక్కడ? ఇంకా చూసుకుంటే ఇంకేమన్నాడండి ఇక్కడ మనకి? హిస్ ఫేవరెట్ గేమ్ వాస్ ద కింగ్ అండ్ ద కోర్ట్. అతని ఫేవరెట్ గేమ్ ఏంటంట? కింగ్ అండ్ ద కోర్ట్ అనేది అతని యొక్క ఫేమస్ గేమ్. ఇష్టపడే గేమ్, ఫేవరెట్ గేమ్. హీ వుడ్ ఆల్వేస్ ప్లే ద రోల్ ఆఫ్ కింగ్ అండ్ హిస్ ప్లేమేట్స్ వర్ హిస్ మినిస్టర్స్. అతను ఎప్పుడు కూడా ఆ కింగ్ అనే పాత్రని పోషించేవాడు. అతని ప్లేమేట్స్ అందరూ కూడా, ఆడుకునే వాళ్ళందరూ కూడా, మిగతా తోటి స్నేహితులందరూ కూడా మినిస్టర్స్‌గా యాక్ట్ చేసేవాళ్ళు. హీ అండ్ హిస్ ఫ్రెండ్స్ ఆఫెన్ ప్రాక్టీస్ మెడిటేషన్. అతడు మరియు అతని ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఏం చేసేవారంటే మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. వైల్ మెడిటేటింగ్ నరేంద్ర కుడ్ సిట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ హీ వుడ్ లుక్ లైక్ లిటిల్ బుద్ధ. అతను ఒకసారి మెడిటేషన్ స్టార్ట్ చేస్తే అతను కూర్చున్నప్పుడు నరేంద్ర కుడ్ సిట్ చాలా కాలం పాటు, చాలా సమయం పాటు కూర్చొని ఉండిపోయేవాడు ఆ మెడిటేషన్‌లో. అలాంటప్పుడు అతను చూస్తే ఎలా ఉండేదంటే, అతను చూస్తుంటే ఒక లిటిల్ బుద్ధ అని చూస్తూ ఉంటే, బుద్ధుడు చూస్తే ఎలా అనిపిస్తుందో అలాంటి రూపురేఖలు అతనిలో కనిపించేవని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసారంటే లాస్ట్ క్లాస్‌లో మనం చెప్పుకున్నాం. కుడెంట్ అంటే మనం చేయలేకపోయాను. కుడెంట్ అంటే చేయలేకపోయాను. కుడ్ అంటే చేయగలిగాను. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే యాంటోనిమ్ ఏంటంటే కుడెంట్. ఓకే. One day when they were meditating, a black snake came near them. All the children shouted and ran away, but Narendra did not even move from his place. ఒక రోజు అలాగే మెడిటేషన్ చేస్తా ఉంటే ఒక నల్లటి పాము ఒకటి దగ్గరగా వచ్చింది. ఆల్ ద చిల్డ్రన్ షౌటెడ్ అండ్ ర్యాన్ అవే. అందరూ అరుచుకుంటూ అక్కడి నుంచి పారిపోయారు. కానీ నరేంద్ర డిడ్ నాట్ ఈవెన్ మూవ్ ఫ్రమ్ హిస్ ప్లేస్. అతను ఉన్న ప్లేస్ నుంచి కొంచెం కూడా అతను కదలలేదు. హీ హ్యాడ్ నాట్ ఓపెన్ హిస్ ఐస్. అతను కళ్ళు కూడా తెరవలేదు. ద స్నేక్ క్రాల్డ్ ఆన్ ద ఫ్లోర్ అండ్ లెఫ్ట్ వితౌట్ డూయింగ్ ఎనీ హార్మ్ టు హిమ్. ఆ యొక్క స్నేక్ అక్కడి నుంచి అతను ఎటువంటి హాని తలపెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. మరి తర్వాత నరేంద్ర అట్ స్కూల్. చైల్డ్‌హుడ్ తర్వాత మనకి వచ్చాడండి? అతను స్కూల్‌లో ఎలా ఉండేవాడో ఏంటో లైఫ్ స్టైల్ మనకి ఇక్కడ ఇచ్చారు. నరేంద్ర వాస్ గుడ్ అట్ స్టడీస్. ఇక్కడ చూసారా అట్ వచ్చింది. మనం చాలామంది ఏమనుకుంటారంటే ఇన్ అనుకుంటారు. అతను చదువులో అని అంటాం. అతను చదువులో చాలా బాగుండేవాడు. అంటే లో అని వచ్చింది కదా అని చెప్పేసి ఇన్ అనుకుంటా ఉంటారు. ఇలా డిఫరెంట్‌గా వచ్చే ప్రిపోజిషన్స్ మీద ఫోకస్ చేయాలి. హీ ఈస్ గుడ్ అట్ మ్యాథ్స్.
ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ రామానుజన్ వాజ్ గుడ్ అట్ మ్యాథ్స్. శ్రీనివాస్ రామానుజన్ ఆయన మ్యాథ్స్లో బాగా ఫేమస్గా ఉండేవారు, మిగతా వాటిలో కొంచెం తక్కువగా ఉండేవాడు. సో ఇలా అట్టని యూజ్ చేయాలి. ఏదైనా పర్టికులర్ టాపిక్లో స్కిల్ ఉన్నప్పుడు మనం అట్టనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఇక్కడ నరేంద్ర వాజ్ గుడ్ అట్ స్టడీస్ యాజ్ వెల్ యాజ్ గేమ్స్. స్టడీస్లోనే కాదు గేమ్స్లో కూడా చాలా ఫేమస్ అండి, చాలా గుడ్గా ఉండేవాడు ఆయన. గుడ్గా అంటే మంచి టాలెంట్ ఉండేది. హీ లిజన్ టు ద టీచర్ కేర్ఫుల్లీ. ఆ టీచర్స్ చెప్పేవన్నీ చాలా కేర్ఫుల్గా వింటూ ఉండేవారు. హీ కుడ్ రిమెంబర్ వాట్ ఎవర్ వాస్ టాట్ బై ద టీచర్. హీ నెవర్ ఫర్గాట్ ఎనీథింగ్ ఈవెన్ ఇఫ్ హీ లిజన్ టు ఇట్ ఓన్లీ వన్స్. అతని యొక్క జ్ఞాపక శక్తి ఎలా ఉండేదంట, టీచర్ ఏం చెప్పినా సరే గుర్తుపెట్టుకునేవారు. హీ నెవర్ ఫర్గాట్ ఎనీథింగ్. ఎప్పుడు ఏది మర్చిపోయేవారు కాదు. ఒక్కసారి విన్నారు అంటే లైఫ్లో అది మర్చిపోయే మనిషి కాదు ఆయన. అలాంటి వ్యక్తి, అంత జ్ఞాపక శక్తి కలిగిన వ్యక్తి. Once Narendra was punished at school, the geography teacher asked him a question which he answered correctly, but the teacher thought it was wrong and punished him. ఒక రోజు ఆ స్కూల్లో పనిష్ చేశారు నరేంద్ర మోడీ అనే టీచర్. ఎందుకంటే ఒక జాగ్రఫీ టీచర్ అడిగిన క్వశ్చన్ ఆయన ఆన్సర్ కరెక్ట్గా చెప్పినా సరే టీచర్ తను చెప్పిన ఆన్సర్ తప్పు అని అనుకొని ఆయన్ని పనిష్ చేయడం జరిగింది. ద బాయ్ ప్రొటెస్టెడ్, నిరసన తెలిపాడు బాయ్. ఎవరికి ద బాయ్ ఎవరండి ఇక్కడ? ఇది వీఆర్ రెఫరింగ్ నరేంద్ర. ఐ హ్యావ్ నాట్ కమిటెడ్ ఎనీ ఎర్రర్ సార్. ఐ ఆమ్ షూర్ దట్ ఐ హ్యావ్ సెడ్ ఇట్ రైట్. సెట్ ఈస్ రైట్. దిస్ మేడ్ ద టీచర్ నాట్ ఓన్లీ ఫ్యూరియస్ బట్ ఆల్సో లెడ్ టు స్లాప్ నరేంద్ర. నేను చెప్పింది కరెక్టే సార్, నేనేం తప్పు చెప్పలేదు అని చెప్పేసి చెప్పగానే టీచర్ కోపం వచ్చేసేసి వెంటనే, ఫ్యూరియస్ అంటే కోపంతో ఊగిపోవడం, కోపం వచ్చేసి లెడ్ టు స్లాప్ నరేంద్ర. అక్కడతో ఆకుండా అతని యొక్క చెంప మీద కొట్టడం కూడా జరిగింది. టీచర్కి అంత కోపం వచ్చేసింది. మరి నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం. చూడండి నెక్స్ట్ ఏమంటున్నాడు. నరేంద్ర రిటర్న్ హోమ్. నరేంద్ర ఇంటికి వచ్చేసారు. ఎక్కడి నుంచి? స్కూల్ నుంచి. హిజ్ ఐస్ వర్ ఫిల్డ్ విత్ టీయర్స్. అతని ఐస్ మొత్తం కూడా కన్నీళ్ళతో నిండిపోయాయి. టీయర్స్ అంటే కన్నీళ్ళు. హీ నారేటెడ్ ఎవ్రీథింగ్ టు హిస్ మదర్. విషయాన్ని అంతా కూడా వాళ్ళ అమ్మగారికి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. హిస్ మదర్ కన్సోల్ హిమ్ అండ్ సెడ్, మై సన్, వై డూ యూ వరీ ఇఫ్ యు ఆర్ రైట్, ఆల్వేస్ ఫాలో ద ట్రూత్ వాట్ ఎవర్ మే హ్యాపెన్. కన్సోల్ అంటే ఇక్కడ ఓదార్చడం అనమాట. మదర్ అక్కడ ఓదార్చారు నరేంద్ర దత్త గారిని, ఈయన్ని వివేకానంద గారిని. ఓకే, కన్సోల్ చేసి ఏమని, బాబు నువ్వు ఎందుకు వరీ అవుతున్నావు, అసలు నువ్వు కరెక్ట్ అయినప్పుడు ఏది ఏమైనా సరే నువ్వు నిజాన్ని మాత్రమే ఫాలో అవ్వు, ఏం జరిగినా సరే పట్టించుకోవద్దు అని చెప్పేసి చెప్పడంతో, లేటర్ వెన్ ద టీచర్ రియలైజ్డ్ హిస్ మిస్టేక్ హీ రిగ్రెటెడ్ ఇట్. ఆ తర్వాత టీచర్ మిస్టేక్ తెలుసుకున్నాడు. ఆ పాపం చాలా పశ్చాత్తాపడ్డాడు. రిగ్రెట్ అంటే చేసిన తప్పు అని చెప్పి తెలుసుకోవడం అనమాట. సో ఇది స్కూల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. నరేంద్ర బ్రేవ్ బాయ్. ఇప్పుడు మనకి నరేంద్ర గురించి చూసుకుంటే ఈయన ఒక బ్రేవ్ బాయ్. బ్రేవ్ అంటే అర్థం ఏంటంటే చాలా ధైర్యం గల వ్యక్తి. చాలా ధైర్యం గల వ్యక్తి అనమాట. ధైర్యం గల వ్యక్తి, ధైర్యం. బ్రేవ్ అంటే ధైర్యం. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటండి? టిమిడ్. టిమిడ్ అంటే పిరికి వాళ్ళు అనమాట. టిమిడ్ అంటాం. బ్రేవ్కి ఆపోజిట్ టిమిడ్. నరేంద్ర వాజ్ ఎ బ్రేవ్ బాయ్. వన్ డే వైల్ నరేంద్ర అండ్ హిస్ ఫ్రెండ్స్ వర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, దే హర్డ్ ఎ వాయిస్ కాలింగ్, రన్ రన్ గోస్ట్ గోస్ట్, దేర్ ఈస్ ఎ గోస్ట్ ఇన్ ద ట్రీ. Hearing these words, all the boys ran away in fear, but Narendra stood fearless and asked the gardener, where is the ghost? I don't see any ghost in the tree. ఒక రోజు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారంటే ఏం జరిగిందంటే అతని యొక్క ధైర్యాన్ని చూపించిన ఇన్సిడెంట్ ఇక్కడ ఒక వాయిస్ వినిపించిందంటే ఏమని, పరిగెత్తండి పరిగెత్తండి దయ్యం దయ్యం అని చెప్పేసి అరిస్తే ఆ పదాలు విన్న వాళ్ళందరూ కూడా, సింపుల్ సెంటెన్స్ ఇది, పదాలు అందరూ విన్న వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి చెల్లని పారిపోయారు. బట్ నరేంద్ర మోడీ గారు భయం లేకుండా చాలా ధైర్యంగా ఆ గార్డెనర్ని తిరిగి అడిగారు, ఎక్కడ గోస్ట్ ఎక్కడ ఉంది, నాకు ఎక్కడ చెట్టు మీద దయ్యం ఏం కనిపించట్లేదే అని చెప్పేసి తిరిగి ప్రశ్నించేంత ధైర్యం ఆయనకి ఆ చిన్నతనంలోనే కనిపించేదంట ఆయనలో. మరి నరేంద్ర బికమ్ స్వామి వివేకానంద. మరి స్వామి వివేకానంద ఎలా అయ్యారని ఇక్కడ విషయం మనకి ఇక్కడ ఇచ్చారు. ఆయన నార్మల్ పర్సన్ నుంచి ఒక మాంకుగా మారిన తర్వాత ఉన్నటువంటి రియల్ పిక్చర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూశారు కదా. నరేంద్రస్ నేచర్ ఆఫ్ ఫియర్లెస్నెస్, లవ్ ఫర్ మ్యాన్ కైండ్ అండ్ కాన్సన్ట్రేషన్ మేడ్ హిమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ ద వరల్డ్. నరేంద్ర యొక్క ఫియర్లెస్నెస్ నేచర్ కానీ, అతనికి మనుషులు పట్టున్నటువంటి ప్రేమ కానీ, అతని యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ అతన్ని ప్రపంచంలోనే అత్యంత స్పిరిచువాలిటీ కలిగిన వ్యక్తుల్లో ఒకటిగా నిలిపింది. అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, వన్ ఆఫ్ ద ఇప్పుడు యూజ్ చేసిన దాని తర్వాత ఖచ్చితంగా రావాల్సింది ప్లూరల్ వర్డ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై బుక్స్, ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చాలాసార్లు ఇస్తూ ఉంటాడు. ప్రపంచంలోని అత్యంత స్పిరిచువల్ లీడర్స్లో ఈయన కూడా ఒకటిగా పేరుగాంచారు. He became Swami Vivekananda. He was deeply inspired by the teachings of the Bhagavad Gita and his teacher, Sri Ramakrishna Paramahamsa. అతను ఈ గీతలో ఉన్న భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు కానీ ప్రవచనాలు కానీ విని చాలా అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. చాలా ఇన్స్పైర్ అంటే ప్రభావితం చెందబడ్డారు. అలాగే శ్రీ రామకృష్ణ పరమహంస గారి యొక్క టీచింగ్స్ కూడా ఆయనకి ఈ విధంగా గ్రేటెస్ట్ స్పిరిచువల్ లీడర్గా అవ్వడానికి ప్రపంచంలో బాగా ఉపయోగపడ్డాయి. ఇది స్వామి వివేకానంద గారి గురించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు గ్లాసరీ చూడండి ఒకసారి. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. నారేట్ అంటే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని నారేట్ అంటాం. చెప్పడాన్ని, స్టోరీస్ చెప్పేటప్పుడు నారేటింగ్ అని అంటారు. ఎపిక్ అని చెప్పాం కదండి. ఎవరైనా ఒక పురాణాల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల గురించి చెప్తూ ఉండే కథలను మనము ఎపిక్స్ అంటాం, పురాతన గ్రంథాలని. ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు, విజ్డమ్. రిగ్రెట్ అంటే ఫీల్ సారీ, జరిగిన తప్పు అని తెలుసుకుని బాధపడడం. మెడిటేషన్ అంటే ధ్యానం చేయడం.
ప్రొటెస్ట్ అంటే అబ్జెక్షన్ తెలియజేయడం, అంటే నిరసన తెలియజేయడం. కన్సోల్ అంటే కంఫర్ట్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ గ్రీఫ్, ఓదార్చడం. స్పిరిచువల్ అంటే సేక్రెడ్, పవిత్రమైన. కాన్సంట్రేషన్ అంటే మనం చూపించే ఏకాగ్రత. ఇవి గ్లాసరీ సంబంధించి. కాంప్రహెన్షన్ చూడండి ఒకసారి. హూ ఆర్ ద పేరెంట్స్ ఆఫ్ వివేకానంద? వివేకానంద గారి పేరెంట్స్ ఎవరండి? ఆయన పేరెంట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఉంది. నరే విశ్వనాథ్ దత్త అండ్ భువనేశ్వరి దేవి. విశ్వనాథ్ దత్త అండ్ భువనేశ్వరి దేవి. వెన్ వాజ్ హీ బోర్న్? హీ వాజ్ బోర్న్ ఆన్ 12th January 1863. Who was he called in his childhood? How was he called in his childhood? He was called as Vireshwara. వాట్ డిడ్ హీ సే టు ద టీచర్ హూ పనిష్డ్ హిమ్? ఏం చెప్పారండి? ఇక్కడ చూడండి, వాట్ డిడ్ హీ సే టు ద టీచర్ హూ పనిష్డ్ హిమ్ అంటే జాగ్రఫీ టీచర్ పనిష్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పాడు అన్నప్పుడు మనం 2 రకాలుగా ఆన్సర్స్ చెప్పొచ్చు వీటిని. ఒకటి డైరెక్ట్ స్పీచ్‌లో నరేంద్ర వివేకానంద సెడ్ అని చెప్పేసి ఆయన చెప్పిన ఎగ్జాక్ట్ వర్డ్స్ మనం డైరెక్ట్ స్పీచ్‌లో కొటేషన్స్‌లో పెట్టి చెప్పొచ్చు. ఇన్‌ఫాక్ట్ మన టెక్స్ట్ బుక్‌లో కూడా కొటేషన్స్‌లో పెట్టి ఇచ్చారు. ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. ఐ డిడ్‌ంట్ డూ ఎనీ మిస్టేక్ అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ చూసారా కొటేషన్స్ ఉన్నాయి. ద బాయ్ ప్రొటెస్టెడ్, ఇదంతా డైరెక్ట్ స్పీచ్‌లో ఉంది. ఇప్పుడు దీన్ని చెప్పాలంటే ఏం చెప్తాం మనము? వివేకానంద ఇక్కడ చూడండి. దీన్ని చెప్పాలంటే ఏం చెప్తాం? వివేకానంద సెడ్ థాట్ హీ డిడ్‌ంట్ కమిట్ ఎనీ మిస్టేక్. అని చెప్పేసి ఇండైరెక్ట్ స్పీచ్‌లో మార్చినప్పుడు మనము ఆ టెన్స్ అది మార్చి ప్రొనౌన్స్ అవి మార్చి చెప్తాం అనమాట. ఓకే. ఏం చెప్పాడు? హీ డిడ్‌ంట్ డూ ఎనీ మిస్టేక్ అని చెప్పేసి అన్నారని చెప్పేసి చెప్తున్నాం. హీ అంటే ఎవరు ఇక్కడ? స్వామి వివేకానంద గారు. నెక్స్ట్ హౌ డిడ్ హిస్ మదర్ కన్సోల్ హిమ్? ఆ మదర్ ఏం చెప్పారండి? వాట్ ఎవర్ హ్యాపెన్ డూ ఫాలో ద ట్రూత్. ఏం జరిగినా సరే ఆ ట్రూత్‌ని మాత్రం ఫాలో అవ్వు. వెన్ యూ ఆర్ రైట్, దెర్ ఈస్ నో వే ఆఫ్ దెర్ ఈస్ నో థింగ్ టు ఫీల్ బ్యాడ్ అని చెప్పేసి చెప్పారనమాట. మనం బ్యాడ్‌గా ఫీల్ అవ్వడానికి ఏ రకమైనటువంటి ఆలోచన అవసరం లేదు. మనం కరెక్టే అని నమ్మినప్పుడు దాన్ని బ్లైండ్‌గా ఫాలో అయిపోవడం. నిజాన్ని ఎప్పుడు ఫాలో అవ్వాలని వాళ్ళ మదర్ చెప్పారు. వై డిడ్‌ంట్ నరేంద్ర రన్ అవే ఆన్ హియరింగ్ గోస్ట్? బికాజ్ హీ వాంటెడ్ టు సీ వెదర్ ద గోస్ట్ ఈస్ దేర్ నాట్. నిజానికి అక్కడ గోస్ట్ ఉందా లేదా అని చెప్పేసి హీ వాజ్ సో బ్రేవ్. అతను చాలా బ్రేవ్‌గా ఉండేవారు. హీ వాంటెడ్ టు కన్ఫర్మ్ ఇట్ వెదర్ ద గోస్ట్ వాజ్ దేర్ ఇన్ ద ట్రీ. ఆ ట్రీలో ఉందా లేదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని వెళ్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. దట్ ఈస్ వై హీ డిడ్‌ంట్ రన్ అవే లైక్ అదర్ చిల్డ్రన్. 7th వన్. హూస్ టీచింగ్స్ ఇన్‌స్పైర్డ్ హిమ్? స్వామి పరమహంస రామకృష్ణ పరమహంస గారి యొక్క టీచింగ్స్ ఈయన్ని బాగా ఇన్‌స్పైర్ చేసాయి. పరమహంస. ఓకే. ఈయన గురువు గారు. ఆయన పేరు మీదగానే మనకు రామకృష్ణ మఠం అని చెప్పేసి కూడా చూస్తూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ చూడండి. యాక్టివిటీ 3 చూడండి ఒకసారి. ఇక్కడ మనకు వివేకానంద ఫేవరెట్ గేమ్ వాజ్ ద కింగ్ అండ్ హిస్ గోట్. నరేంద్ర వాజ్ బోర్న్ ఇన్ సిములియా. ఇక్కడ ఒకవేళ సిములియా బదులు కలకత్తా ఉన్నా కూడా కోల్కత్తా ఉన్నా కూడా మనం ఆన్సర్ అయితే పెట్టుకుంటాం. హిస్ మదర్ యూస్ టు నేరేట్ స్టోరీస్ ఫ్రమ్ ద రామాయణ, ద మహాభారత. చూసారా? ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటుంది. ఎందుకంటే యూనిక్ బుక్స్ ఏమన్నా ఉంటాయి హిస్టరీలో వాటి ముందు ఖచ్చితంగా పెట్టుకుంటాము. అఫ్ కోర్స్ ఇవి టైటిల్స్ కాబట్టి ఖచ్చితంగా అవి క్యాపిటల్ లెటర్స్‌తో రాసుకుంటాం ప్రాపర్ నౌన్స్ కాబట్టి. ఇక్కడ చూసారా? బైబిల్ కూడా యూనిక్ బుక్కే దాపెట్టుకున్నాం. వేదాస్ కూడా యూనిక్ బుక్కే దాపెట్టుకున్నాం. ఇలాంటి విషయాలు ఇక్కడే నేర్చేసుకోవాలి మనం అన్నీ కూడా. ఓకే. నెక్స్ట్ వొకాబులరీ చూస్తే మనకి యాక్టివిటీ 4లో భాగంగా రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు అండర్స్టాండ్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్ ఇన్ కాంటెక్స్ట్. సందర్భానుసారంగా ఇటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటి అర్థాలు తెలుసుకోమన్నాడు. పోస్చర్ అంటే అర్థం ఏంటంటే భంగిమ లేదా మనకు కనిపించే యొక్క మనకి నిలబడే విధానం, మన కూర్చునే విధానం కానీ నిలబడే విధానం కానీ దాన్ని అందరం మనం ఏమంటాం? పోజ్. మనం కరెక్ట్ అర్థం చెప్పాలంటే పోజ్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. హీ కుడ్ సిట్ ఇన్ ద సేమ్ పోస్చర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఆ భంగిమలో అలాగే చాలా సేపు పాటు కూర్చుని ఉండిపోయాడు అతను. అవర్ టీచర్ అబ్జర్వ్ ద పోస్చర్ ఆఫ్ ద న్యూ స్టూడెంట్ హూ ఈస్ వెరీ డిసోబీడియంట్. టీచర్ కొత్తగా వచ్చిన స్టూడెంట్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. చాలా డిసోబీడియంట్గా ఉన్నాడు అతను. క్రాల్ అంటే పాకడం. మనం ఆల్రెడీ ఈ విషయాన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏదైనా పాకడాన్ని మంగూస్ లెసన్లో కూడా మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా. ఎ స్నేక్ క్రాల్డ్ ఆన్ ద ఫ్లోర్. దీనికి పాస్ట్ ఫామ్ ఏంటి? క్రెప్ట్. క్రాల్, క్రెప్ట్. ఓకే. ఇక్కడ ఏంటంటే పాక్కుంటూ వెళ్ళడం. నెక్స్ట్ క్రీప్కి క్రెప్ట్. క్రాల్కి అర్థం ఇచ్చాడు ఇక్కడ, పాక్కుంటా వెళ్ళడం అనమాట. మై యంగర్ సన్ ఈస్ జస్ట్ 6 months ఓల్డ్ క్రాలింగ్ నౌ. నా కొడుక్కి జస్ట్ 6 నెలలే ఇప్పుడు పాకుతున్నాడు అని చెప్పేసి చెప్తాను. రిగ్రెట్ అంటే ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ద బ్యాడ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ పాస్ట్ టెన్స్. మనకు గతంలో జరిగినటువంటి ఏదైతే విషయం ఉందో దాని గురించి బాధపడ్డాన్ని రిగ్రెట్ అంటాం. ఈ 2 కూడా దానికి సంబంధించినటువంటి పదాలే. ఇలాంటి వొకాబులరీ ఇక్కడే మనం నేర్చుకోవాలండి. నెక్స్ట్ షోకేజ్ అంటే చెప్పుకున్నాం కదా, ఎగ్జిబిట్ చేయడం అనమాట, ఏదైనా విషయాన్ని చూపించడం. ఇన్స్పైర్ అంటే ఎవరైనా ఆదర్శంగా తీసుకొని మోటివేట్ అవ్వడం, వాళ్ళని బేస్ చేసుకుని. వివేకానంద వాస్ ఇన్స్పైర్డ్ బై ద టీచింగ్స్ ఆఫ్ రామకృష్ణ పరమహంస. గాంధీజీ మార్చ్ టు దండి ఇన్స్పైర్డ్ మెనీ ఇండియన్స్. గాంధీజీ గారి యొక్క మార్చ్ అంటే నడుచుకుంటూ వెళ్ళడం. దండి మార్చ్ చేస్తారు కదా 9/30లో, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ చాలామంది ఇండియన్స్ని టువర్డ్స్ ఫ్రీడమ్ ఇన్స్పైర్ చేసింది. కమిటెడ్ అంటే ఐ హ్యావ్ నాట్ కమిటెడ్ ఎనీ ఎర్రర్. కమిటెడ్ అంటే అర్థం ఏంటంటే చేయడం, ఏదైనా పని చేయడం అనమాట, ఒప్పుకోవడం. కమిటెడ్ అని పని చేస్తానని ఒప్పుకోవడం, కమిట్ అవ్వడం. నెక్స్ట్ అవర్ క్లాస్ టీచర్ వెంకట్ ఈస్ కమిటెడ్ టు హిస్ వర్క్. ఒప్పుకున్నారు. యాక్టివిటీ 5 చూడండి.
హీ నేరేటెడ్ ఎవ్రీథింగ్ టు హిస్ మదర్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేరేటెడ్ వర్డ్ అండర్లైన్ చేశాడు, దాని మీనింగ్ ఏంటని అడిగాడు. అండర్లైన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, కాంటెక్చువల్ మీనింగ్ అడిగాడు. ఇక్కడ సే, టెల్, టోల్డ్ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది. సేకి టెల్కి తేడా ఏంటంటే, సే అంటే జనరల్గా చెప్పడం, టెల్ అంటే ఒకరికి తెలియజేయడం. ఇక్కడ టెల్ అని కానవ్వచ్చు లేదా టోల్డ్ అని అవ్వచ్చు, ఎందుకంటే స్టోరీ చెప్తున్నారు కాబట్టి. కానీ ఇక్కడ టెల్ కాకుండా టోల్డ్ ఎందుకు అవుద్ది అంటే ఆన్సర్ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. టెల్కి పాస్ట్ టెన్స్ టోల్డ్. సో టెల్ తప్పు, అలాగే సే కూడా తప్పు. ఇది ఆన్సర్. నరేంద్ర ఈస్ నోన్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే క్లెవర్నెస్, తెలివి. బోల్డ్ అంటే బాగా ఎలా అంటే మీకు తెలుగులో ఏం చెప్పాలి, బోల్డ్ అంటే అసలు ఇంక దేనికి భయపడకుండా బాగా ఓపెన్గా ఉండడం అనమాట. యాక్టివ్ అంటే యాక్టివ్గా ఉండడం. ద ప్యాసింజర్ ఫర్గాట్ హిస్ లగేజ్ ఇన్ ద ట్రైన్. ఫర్గాట్ అంటే ఏంటి, మర్చిపోవడం. దాన్ని ఏమంటాం, ఫెయిల్ టు రిమెంబర్ అంటాం. ఓకే, ఇవి ఇచ్చినవి. తర్వాత ఏమైనా ఉంటే చూద్దాం. ఇక్కడ ఇంకా ఉన్నాయి. Fourth, our teacher observed the posture. Our teacher observed the posture of the new student who is very disobedient. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, పోస్చర్ అని అంటాం. పోజ్. ఇక్కడ చూసారా, పోస్టర్, ఇది పోస్చర్. ఇక్కడ మనకి స్పెల్లింగ్ చూడండి, మన స్పెల్లింగ్స్ మనకు ఫ్లోలో ఒకలాగా అనిపిస్తూ ఉంటాయి, కానీ దాని ప్రొనౌన్సియేషన్ చూడండి. ఇదేమో ఛ సౌండ్ వస్తుంది, దీనికేమో పోస్టర్కి ఏమో పాస్టర్. దీనికి ఇది యూజ్ చేస్తాం, పాస్టర్. మనకి గవర్నమెంట్ ఇచ్చే పోస్టర్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేయడానికి. when the teacher realized his mistake he regretted it. అంటే ఫెల్ట్ హ్యాపీ కాదు, ఫెల్ట్ సారీ. అదే నెగిటివ్ యాంటోనిమ్ అడిగితే అప్పుడు ఫెల్ట్ హ్యాపీ చెప్పొచ్చు. గ్రామర్ పార్ట్ చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్. ఇక్కడ మనం దీని మీద ఫోకస్ చేశారు చూస్తే, అండర్లైన్ వర్డ్ ఆన్. అంటే మన ఈ టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి, ప్రిపోజిషన్స్. ఇవి మనం బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకుంటూ వెళ్తే హైయర్ స్టాండర్డ్స్కి వచ్చే కొద్దీ కూడా మాకు క్లారిటీ వచ్చేస్తుంది ప్రిపోజిషన్స్ అంటే. ఎందుకంటే కామన్గా ఇక్కడ మనకు మార్క్స్ పోతూ ఉంటాయి ఎవరికైనా సరే. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ఆన్ ఈజ్ యూస్డ్ బిఫోర్ ద డేట్ 12th January. It tells the relationship between the event or action born and when it happened. It is called a preposition, and as it allows us to discuss a specific time period such as a date on the calendar or one of the days of the one of the days plural, one of the days of the week or the actual timing something takes place. We call it preposition of time. మన లాస్ట్ క్లాస్లో preposition of యాక్షన్ చూసాం, preposition of ప్లేస్ చూసాం. ఒక క్యాట్ని ఒక బాక్స్కి పక్కన ఉంది, పైన ఉంది, లోపల ఉంది, ఇలా చూపించాడు కదా లాస్ట్ క్లాస్లో. మన ప్రీవియస్ క్లాసెస్ ప్రిపోజిషన్స్ గురించి చెప్పినప్పుడు ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, టైం గురించి ఇచ్చాడండి. టైం మనకి హైలైట్ చేశాడు ఇక్కడ. టైం చూడండి, ఫస్ట్ సమ్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ ఆర్ గివెన్ బిలో. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి కింద ఇవ్వడం జరిగింది. కింద ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, అట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము, ఇన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము, అట్, అలాగే ఇన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, అలాగే ఇంకా ఉన్నాయా, ఆన్ ఒకటి ఇచ్చాడు. ఈ మేజర్గా మనకు ఉపయోగించే ప్రిపోజిషన్ ఆఫ్ టైంలో మనకు మేజర్గా ఉపయోగించేవి చాలా. ఇవి బాగా గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ చాలా ప్రిపోజిషన్స్ మనం కవర్ చేసినట్లే. ఇట్ ఈజ్ యూజ్ టు డిస్కస్ తర్వాత ఎటువంటి ప్రిపోజిషన్ రాదు, గుర్తుపెట్టుకోండి. డిస్కస్ అబౌట్ అంటారు చాలామంది, డిస్కస్ అబౌట్ రాదు అసలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. క్లాక్ టైమ్స్, ప్రిసైజ్ టైం, క్లాక్ టైమ్స్ కానీ ఎగ్జాక్ట్ టైం కానీ చెప్పడానికి మనం అట్ యూస్ చేస్తాము. ఐ షాల్ మీట్ యూ అట్ 5 PM టుమారో. అవర్ స్కూల్ స్టార్ట్స్ అట్ 8:45 AM. వి క్లీన్ అవర్ క్లాస్ రూమ్ అట్ లంచ్ టైం. ఇవన్నీ టైం సంబంధించిన పదాలండి, అందుకని అట్ యూస్ చేస్తాం. మరి నెక్స్ట్ చూస్తే ఇన్. ఇట్ ఈస్ యూజ్ టు డిస్కస్ మంత్స్. ఇది చాలా ఇంపార్టెంట్. నెలలు, సీజన్స్ కాలాలు, ఇయర్స్ సంవత్సరాలు, సెంచురీ శతాబ్దాలు, డెకేడ్స్ 10 సంవత్సరాలు, జనరల్ టైమ్స్ ఆఫ్ ఏ డే రోజులో ఉండే టైమ్స్ మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఉపయోగించే ప్రిపోజిషన్ ఇన్. లో అని అంటాం చూసారా మన తెలుగులో, అలా అనమాట. ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ సాధ్యం కాదండి. మనం మెజారిటీ ఆఫ్ మీనింగ్స్ లో అంటే ఇన్ అని యూస్ చేస్తాం, కానీ ప్రతిసారి ఇన్ యూస్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇన్ బదులు అట్ యూస్ చేసాను చూసారా, హీఈస్ గుడ్ అట్ మ్యాథ్స్ అన్నప్పుడు అలా. శిరీషాస్ బర్త్డే ఫాల్స్ ఇన్ డిసెంబర్. ఇక్కడ డిసెంబర్ అంటే ఏంటి, ఇది ఒక నెల కాబట్టి ఇన్ యూస్ చేసాం. జనరల్లీ బర్డ్స్ మైగ్రేట్ ఇన్ సమ్మర్. సమ్మర్ అంటే ఏంటి, ఒక సీజన్ కాబట్టి ఇన్ యూస్ చేసాం. గాంధీజీ వాజ్ బోర్న్ ఇన్ 1869. ఇక్కడ ఇయర్ కాబట్టి ఇన్ యూస్ చేసాం. అలాగే సిన్స్ కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు, టైం, ప్రిసైజ్ టైం అన్నప్పుడు మనం యూస్ చేయాలి. ఇక సిన్స్ అన్నారు అనుకోండి, అర్థం 1869లో మొదలుపెట్టి అని అర్థం వస్తుంది, 1869 నుండి అని అర్థం వస్తుంది. గాంధీ గారు 1869 నుంచి పుడతా ఉన్నారా, లేదు కదా, ఒకసారి పుడతారు, అది కూడా 1869. ఎగ్జాక్ట్ ప్రిసైజ్ టైం కాబట్టి ఇన్ యూస్ చేస్తాం. ఈ సిన్సా ఇన్ అనేది మనం కాంటెక్స్ట్ బట్టి అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూస్తే ఆన్. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారండి, ఆన్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈజ్
use it to discuss certain days of the week or portions of days of the week or specific dates. ఏదైనా ఒక స్పెసిఫిక్ డేట్ కానీ ఒక పోర్షన్స్ కానీ బేస్ చేసుకుని డిస్కస్ చేసేటప్పుడు ఆన్ యూస్ చేస్తాం. సచిన్ విల్ కమ్ ఆన్ మండే. మండే అంటే ఒక వారంలో రోజు కదా, ఆ వారంలో రోజు కాబట్టి ఆన్. అలాగే సర్టెన్ డేట్ కాబట్టి అంటే ఏం కాదు, డేస్ పోర్షన్ ఆఫ్ డేస్ కానీ వీక్స్ కానీ స్పెసిఫిక్ డేట్స్ కానీ వచ్చినప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. కింద మనకి ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ డయాగ్రామ్ చూసి అసలు అవేంటో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి ఎలా ఉందో. అట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, టైంకి అట్ యూజ్ చేస్తాము. ఇక్కడ సింబల్ కూడా ఇచ్చాడు, క్లాక్ ఇచ్చారు. అలాగే డేట్ ఇది ఎక్కడ ఆన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏమైనా డేట్స్ కానీ ఆ రోజులు కానీ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అలాంటి రోజులు చెప్పాల్సి వచ్చినప్పుడు ఆన్ యూజ్ చేస్తాం, డేట్ చెప్పాలన్నా కూడా. ఇంకా వీక్స్ కానీ, మంత్స్ కానీ, ఇయర్స్ కానీ, డెకేడ్స్ కానీ, సెంచురీస్ కానీ, సీజన్స్ కానీ వస్తే ఇన్ యూజ్ చేస్తాము. అలాగే పెద్ద పెద్ద సిటీస్ అయితే ఇన్ యూజ్ చేస్తాము. చిన్న చిన్న విలేజెస్ అయితే అట్ యూజ్ చేస్తాం. ఇన్ హైదరాబాద్ అంటాం, హైదరాబాద్లోని. అలాగే చిన్న విలేజ్ అనుకోండి అట్ అచ్చంపేట, అట్ ఇంకా చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటుంటాయి కదా, అలాంటి ఊళ్ళు యూజ్ చేసినప్పుడు సింపుల్గా అట్ యూజ్ చేయాలి. పల్లెటూరు అనుకోండి అట్ యూజ్ చేయాలి, పెద్ద సిటీ అనుకోండి ఇన్ యూజ్ చేయాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం. నెక్స్ట్, Leela is very punctual. She always follows the time. Leela is doing many activities along with her studies. హియర్ ఈస్ హెర్ టైం టేబుల్. ఇక్కడ మన టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. ఏం కాదండి, ఇక్కడ డేస్, టైమ్, సెషన్, యాక్టివిటీ అని చెప్పి ఎవరైతే ఇచ్చాడు వాటి ప్రిపోజిషన్స్ అప్లై చేసుకోవడమే. మరి ఇవన్నీ కూడా మనకి వీక్ డేస్ పేర్లు కాబట్టి ఏం చేస్తాం, మనం ఆన్ రాసుకుంటాం. ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెడ్నెస్డే కాదు వెన్స్డే, డి సైలెంట్, ఆన్ థర్స్డే, ఆన్ ఫ్రైడే, ఆన్ సాటర్డే అలా అండ్ ఆన్ సండే. మీరు ఇంకోటి నోటీస్ చేశారా, ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే వీక్ డేస్ ప్రాపర్ నౌన్స్ కాబట్టి ఆ లెటర్ ఆ వర్డ్ సెంటెన్స్ మధ్యలో రాసిన క్యాపిటల్ రాసుకోవాలి. టైం, అట్, ఇవన్నిటికీ మనం కామన్గా యూస్ చేసే ప్రిపోజిషన్ ఏంటంటే అట్ యూస్ చేస్తాం. నెక్స్ట్ సెషన్స్ వచ్చి ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, నైట్ వచ్చేసరికి అట్ అని యూస్ చేయాలి. ఇక్కడేమో ఇన్. గుర్తుపెట్టుకోండి, నూన్ అన్నా లేకపోతే నైట్ అన్నా కూడా మనము ఆఫ్టర్నూన్ అంటాం కదా, అట్ యూస్ చేయాలి. అలాగే మార్నింగ్, ఈవినింగ్ వచ్చినప్పుడు మాత్రము ఇన్ యూస్ చేయాలి. యాక్టివిటీస్ ఏంటి, ఏ టైంకి, ఏ రోజు, ఏ టైంలో ఏం చేస్తుందో లీలా అని ఆవిడ మనకి టేబుల్ రూపంలో ఇచ్చాడు. అది మనకి ఇక్కడ ఇచ్చింది. నెక్స్ట్ చూస్తే యాక్టివిటీ 6లో భాగంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ద టైమ్ ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్. పైన టేబుల్ని బట్టి ఇక్కడ ఆన్సర్స్ రాయమన్నాడు అంతే. ఒక ఎగ్జాంపుల్ వాడే ఇచ్చాడు. లీలా ప్రాక్టీస్ డాన్స్ ఆన్ థర్స్డే ట్యూస్డే ప్రాక్టీస్ చేస్తుంది. లీలా ప్లేస్ క్రికెట్ అట్ 5 PM. లీలా గోస్ టు ద మ్యూజిక్ క్లాస్ ఆన్ థర్స్డే. చూసారా, క్యాపిటల్స్ మధ్యలో ఉన్న క్యాపిటల్ రాశాడు, ప్రాపర్ నౌన్స్ కాబట్టి. లీలా వాచెస్ కార్టూన్ మూవీస్. టైం ఇవ్వలేదేంటి, కార్టూన్ మూవీస్ ఎప్పుడు చూస్తుంది ఫ్రైడే ఆవిడ, ఫ్రైడే 4 o'clockకి, 4 PM, at 4 PM. అట్ 4 ఇవ్వలేదాడు, మనం రాసుకుందాం. at 4 PM ఆన్ ఫ్రైడే. లీలా రీడ్ స్టోరీస్ అట్ నైట్. లీలా ప్లేస్ విత్ హర్ ఫ్రెండ్స్ ఆన్ సండే. ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్. ఓకే, నెక్స్ట్ లిజనింగ్ ప్రాక్టీస్ చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్సేషన్. రామ్, జాన్ మధ్య ఉన్నటువంటి కన్వర్సేషన్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం ఇవ్వడం, ఫోకస్ చేయడం జరిగింది. మనం ఎలా చెప్పాం చూడండి, ఇక్కడ ఇన్ ద మార్నింగ్ at 5 AM. Do you go for a walk every day? అలాగే yes, I go for a walk every day in the morning. Do you drink milk every day? Yes, I drink milk every day at night. Do you read story books? Yes, I read story books. ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ మీద సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఫ్రేమ్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ యాక్టివిటీ 8, రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్సేషన్. టూరిస్ట్కి, టూర్ గైడ్కి మధ్యలో కన్వర్సేషన్ ఎలా ఉందంట. We wanted to go to Vivekananda rock. Would you guide us? Sure, I will. How much do you charge? 500 rupees per day. We have to go there by a ferry. ఫెరీ అంటే చిన్న బోట్. మనకి ఈ దూకుడు మూవీలో హీరోయిన్ సమంత గారు చెల్లెలు చెప్పుద్ది, వాళ్ళ అమ్మగారికి తెలియకపోతే దూకుడు మూవీలో చెప్పుద్ది. ఫెరీ అంటే షిప్, చిన్న బోట్ అని ఇక్కడ ఇచ్చాడు, స్మాల్ బోట్. వాట్స్ ఏ ఫెరీ అంటే ఇక్కడ చూసారా, ఇది కన్సైజ్ చేస్తుంది మనకి, వాట్ ఈజ్ అని అర్థం. ఇది వాట్ ఈజ్ ఏ ఫెరీ అని అర్థం. లెటర్స్ అన్నప్పుడు లెట్స్ అంటాం. హౌ మచ్ ఆర్ వి చార్జ్ ఫర్ ఇట్. ఒక బోట్ గురించి టూరిస్ట్ గైడ్కి టూర్కి మధ్యలో జరుగుతుంది. మనిషికి 100 రూపీస్. ఓన్లీ తల తీసుకెళ్తారు కదా, మనిషి మొత్తం వెళ్తారు కదా, మరి పర్ హెడ్ అన్నప్పుడు మనిషికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్, కుడ్ యూ షో అస్ ఆల్ ద ప్లేసెస్ దేర్. ఖచ్చితంగా, సర్టన్లీ అంటే ఖచ్చితంగా. షాల్ వి స్టార్ట్ నౌ. ఇప్పుడు స్టార్ట్ అవ్వచ్చా, విత్ ప్లెజర్, ఎస్ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పడం జరిగింది. యాక్టివిటీ 9 చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సే వెదర్ దే ఆర్ డినోటింగ్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఆర్ నాట్. చూసారా, ఇక్కడ టెన్సెస్ మనకి ఇండైరెక్ట్గా ఇచ్చాడు. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటి, మనం అలవాటుగా చేసే పనులు ఏవైతే ఉంటాయో ఆ అలవాటుగా చేసే పనుల్ని మనం హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాము. అలవాటులు. కిందన వాటిని వెదర్ దే ఆర్ డినోటింగ్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఆర్ నాట్, అవి అలవాట్లా కాదా చెప్పమన్నాడు. మై ఫాదర్ రీడ్స్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ డే. ఎస్ ఆర్ నో. ఎస్.
ఎవ్రీడే అని వచ్చిందంటే అది అలవాటు. రీడ్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ అండి ఇది. మనకి ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్. సబ్జెక్ట్‌తో స్టార్ట్ అవుతుంది సెంటెన్స్. V1 వస్తుంది. ఎస్ గాని, ఈఎస్ గాని, ఐఎస్ గాని యాడ్ అవుతుంది వెర్బ్‌కి. చివరిలో ఆబ్జెక్ట్ ఫుల్ స్టాప్. ఐఎస్, ఈఎస్ ఎప్పుడు యాడ్ అవుతాయి? సబ్జెక్ట్ గనక థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినప్పుడు. ఎన్నో సార్లు చెప్పుంటాను. థర్డ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అన్నానేంటి? సింగులర్ అయినప్పుడు ఈ వెర్బ్‌కి V1కి ఎస్ గాని, ఈఎస్ గాని, ఐఎస్ గాని ఆ యొక్క స్పెల్లింగ్‌ని బట్టి మనం మార్చుకుంటాం. ఇక్కడ చూడండి రీడ్స్. మై ఫాదర్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ అయింది. ఇక్కడ ఎస్ తీసుకున్నాం కదా V1 రీడ్ ఎస్. హీ కుక్డ్ ఫుడ్ డెలిషియస్లీ. కుక్డ్ అంటే ఏ వెర్బ్ అండి ఇది? V2. కాబట్టి ఇది నో. ఆన్సర్ నో. వి ప్లే ఇన్ ద ఈవినింగ్ ఎవ్రీడే. ఈవినింగ్ కనిపించింది, ఎవ్రీడే కనిపించింది అంటే అర్థం ఏంటి? హ్యాబిచువల్ యాక్షన్. ఎస్. ఇండియా ఓన్ ద వరల్డ్ కప్ ఇన్ ఐ హోప్ 2022 23. ఎస్ అనుకుందాం. ఆల్రెడీ కపిల్ దేవ్ టైంలో మనకి 83లో కూడా మనకు సాధించడం జరిగింది. 2023లో కూడా మనకి వరల్డ్ కప్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇది రేపే మనకు వరల్డ్ కప్ ఉంది. సరిగ్గా ఫ్యూచర్‌లో ఈ వీడియో చూసే వాళ్ళకి తెలియాలి. మనకి రేపు వరల్డ్ కప్ సండే వరల్డ్ కప్ ఫైనల్. ఇంకా 2 డేస్ ఉంది మనకి. ఆ 2 డేస్ ముందు మనం వీడియో చేసుకుంటున్నాం. ఆ రోజు కూడా వరల్డ్ కప్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జనరల్లీ షీ హెల్ప్స్ ద పూర్. జనరల్ అనే వర్డ్ వచ్చినా కూడా ఇక్కడ ఏంటంటే ఇది నో అండి. సారీ. ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి నేను ఓవర్ ఎక్సైట్ అయ్యి నో పెట్టాను. ఎస్ పెట్టాను. యాక్చువల్‌గా జరిగిన యాక్షన్ కాబట్టి హ్యాబిచువల్ యాక్షన్ కాదు. ఇప్పుడు కూడా జరిగితే హ్యాబిచువల్ యాక్షన్‌గా మారిపోద్ది. ప్రతి 5 ఇయర్స్‌కి ఒకసారి జరిగే వరల్డ్ కప్ మనమే గెలిచేస్తున్నాం అనుకోండి. అప్పుడు ఎస్ అంటాం. ఎవ్రీ 5 ఇయర్స్ పెట్టుకోవచ్చు సింపుల్‌గా. జనరల్లీ అనగానే మనకి సాధారణంగా అంటే ఎప్పుడు జరిగే యాక్షన్. ఎస్. షీ ఆఫెన్ గోస్ టు ద సినిమా. అప్పుడప్పుడు. ఆఫెన్ అంటే తరచుగా. ఎస్. కాబట్టి ఇవన్నీ కూడా హ్యాబిచువల్ యాక్షన్స్. ఇవన్నీ కూడా హ్యాబిచువల్ యాక్షన్స్. మరి నెక్స్ట్ చూస్తే వి యూజ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టు డినోట్ హ్యాబిచువల్ యాక్షన్స్. చెప్పాం కదండి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. V1కి ఎస్ గాని, ఈఎస్ గాని, ఐఈఎస్ గాని యాడ్ అవుతుంది. సబ్జెక్ట్ అయితే థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ వాడు ఇచ్చాడు. థర్డ్ పర్సన్ సింగులరా కాదా? షీ. యెస్ థర్డ్ పర్సన్ సింగులర్. హీ, షీ, ఇట్‌లో షీ ఉంది. కాబట్టి వెర్బ్ సింగ్‌కి V1కి ఎస్ యాడ్ అయింది. సాంగ్స్ ఆన్ ఇండిపెండెన్స్ డే ఎవ్రీ ఇయర్. వి ప్లేడ్ ఎవ్రీ డే ఇన్ ద ఈవినింగ్. వి ప్లే ఎవ్రీ డే ఇన్ ద ఈవినింగ్. ప్రతిరోజు ఆడతారు. వి ప్లేస్ అనలేదు. ప్లే అన్నాడు. ఎందుకంటే ఇది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కాబట్టి. ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ అయింది. ఇది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కాబట్టి ఎస్ యాడ్ అవ్వలేదు. ఇది మనం చూసుకుంటాం. ఓకే. నెక్స్ట్ రైటింగ్ చూస్తే ద టీచర్ రీడ్స్ అలౌడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ ఆస్క్ ద చిల్డ్రన్ టు రైట్ దెమ్ డౌన్ ఇన్ దేర్ నోట్‌బుక్ ఆర్ వర్క్ బుక్. ఇచ్చిన వర్క్ బుక్ ఏదో ఉంది దాన్ని ఫినిష్ చేయమన్నారు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఏం అడిగారండి? Vivekananda was born on 12th January. His favorite game was the King and the Court. He was good at studies as well as games. He was a brave boy. Read the following sample biographical sketch of మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారి గురించి ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రిపోజిషన్స్ హైలైట్ చేశాడు. పాస్ట్ టెన్స్‌లో ఉంది. మొత్తం అంతా కూడా చదవండి ఒకసారి. నెక్స్ట్ యాక్టివిటీ 12 చూస్తే సేమ్ ఒక ఫ్రెండ్‌ని తీసుకొని ఈ హింట్స్ బేస్ చేసుకొని బయోగ్రాఫికల్ స్కెచ్‌ని డెవలప్ చేయమన్నాడు. ఏం కాదు ఇక్కడ ఈ యొక్క నేమ్ మార్చి మీ ఫ్రెండ్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేయాలి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడైతేనే మీకు అలవాటు అవుతుంది ఏదైనా సరే సబ్జెక్ట్. ఓకే. ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకు బాగా రావాలంటే వి నీడ్ టు ప్రాక్టీస్ వెల్ వెనెవర్ వి గెట్ టైమ్. ఇక్కడ మనకు పోయెమ్ ఉంది. సింగ్ అండ్ ఎంజాయ్. కైండ్ వర్డ్స్. అసలు కైండ్ అనే వర్డ్ చూడండి ఒకసారి. దీని ప్రొనౌన్సియేషన్ మనకి కైండ్ అనే వర్డ్ ఉంది. అలాగే మనకి ఇంకా మీకు బైండ్ అనే వర్డ్ ఉంది. అలాగే ఇంకా మీకు ఫైండ్ అనే వర్డ్ ఉంది. ఇంకా హైండ్ లెగ్స్ అంటాం. హైండ్ అంటే వెనకదనే అర్థం ఉంది. ఇయన్నీ కూడా మనకి ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాము? కైండ్, ఐ డిప్తాంగ్ యూజ్ చేసి మనం ప్రొనౌన్స్ చేస్తాం సాధారణంగా. కానీ ఇది చూసారా? ఇది వైండ్ కాదు. విండ్. అదేంటి? విండ్. విండ్ అంటే అర్థం ఏంటి? విండ్ అంటే మనకి ఏమని అర్థం వస్తుందండి? గాలి. మనకి లాస్ట్ క్లాస్‌లో కూడా డిస్కస్ చేసాం. ఏమని? వీళ్ళు ట్రిప్‌కి వెళ్ళినప్పుడు ఆ ట్రిప్‌లో ఒక చల్లని విండ్ ఒకటి వాళ్ళ చీక్స్‌కి తగులుతుంది అని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగింది. అలా మనకి స్పెల్లింగ్స్ సందర్భానుసారంగా మనం చూసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకొక వర్డ్ ఉంది. మనకి మామూలుగా వైండ్ అప్ అనే వర్డ్ కూడా ఉంటది. అక్కడ మళ్ళీ వైండ్ అని ప్రొనౌన్స్ చేస్తాం. ఇది విండ్ ఇక్కడ. అదే డబ్ల్యూఐఎన్‌డి స్పెల్లింగ్‌తో వైండ్ అప్ క్లోజ్ చేయండి అని చెప్పినప్పుడు మనం యూజ్ చేసేది మనం ఏమని యూజ్ చేస్తామండి? వైండ్ అప్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ వైండ్ అప్ పలుకుతాం. ఈ కాంటెక్స్చువల్‌గా మనం నేర్చుకోవాలి. బట్టి పడితేనంటే మనకు అవ్వదండి. కైండ్ హార్ట్స్ ఆర్ ద గార్డెన్స్. కైండ్ థాట్స్ ఆర్ ద రూట్స్. కైండ్ వర్డ్స్ ఆర్ ద ఫ్లవర్స్. కైండ్ డీడ్స్ ఆర్ ద ఫ్రూట్స్. డీడ్స్ అంటే పనులు. ఇక్కడ మంచి హృదయాలు అంటే దైగర్ హృదయాలు గార్డెన్ అయితే, కైండ్ థాట్స్ వాటి వేళ్ళు అవుతాయి. వేళ్ళు అంటే మనకి రూట్స్.
కైండ్ వర్డ్స్ ఉపయోగించే పదాలు దయగా ఉండే పదాలైతే అయి ఫ్లవర్స్‌తో కంపేర్ చేశాడు. అంటే చూసారా? ఒక గార్డెన్ అంటే ఒక మనిషి హార్ట్ కైండ్‌గా ఉంటే గార్డెన్ అంటే గార్డెన్‌లో మనకి రూట్స్ ఎలా అవుతాయి మంచి మంచి థాట్స్ ఉంటే పదాలు కూడా మంచిగా వస్తాయి. అవే మనకు ఫ్లవర్స్ రూపంలో పూస్తాయన్నమాట. కైండ్ డీడ్స్ ఆర్ ద ఫ్రూట్స్. మనం చేసే పనులు కూడా ప్రతిఫలాలుగా కనిపిస్తాయి. టేక్ కేర్ ఆఫ్ ద గార్డెన్స్. టేక్ కేర్ ఆఫ్ ద హార్ట్స్ అని అర్థం. అండ్ కీప్ దెమ్ ఫ్రమ్ వీడ్స్. ఈ వీడ్స్ అంటే కలుపు మొక్కలు. కలుపు మొక్కల నుంచి దూరంగా ఉంచాలి. అంటే మన ఆలోచనలు గాని, మన యొక్క చేసే పనులు గానీ, ఈ గార్డెన్‌లో మంచి మొక్కలుగా ఉండాలి తప్ప, ఈ కలుపు మొక్కల్లా ఉండకూడదనమాట. అక్కడ చూడండి ఎంత బా రాసారో పోయెమ్ ఇది. ఫిల్ దెమ్ విత్ ఫ్లవర్స్, కైండ్ వర్డ్స్ అండ్ కైండ్ డీడ్స్. వాటినంతటిని కూడా గార్డెన్ అంతటి కూడా దేనితో ఫిల్ చేయమన్నాడు? ఆ ఫ్లవర్స్‌తోను, కైండ్ వర్డ్స్‌తోను, అలాగే కైండ్ డీడ్స్‌తోను ఫిల్ చేయమని హెన్రీ విలియం లాంగ్‌ఫెలో ఇక్కడ స్పేస్ ఉండదు యాక్చువల్‌గా. విలియం లాంగ్‌ఫెలో అన్న వర్డ్ విలియం ఇది డబ్ల్యూ. ఈయన కూడా చాలా మంచి పోయెట్. మనకి ఇంటర్మీడియేట్‌లో ద బిల్డర్స్ లెసన్ పోయెమ్ ఉంటుంది. అక్కడ కనిపిస్తారు ఈయన. ఇదిగోండి ఈయన. మంచి గడ్డం ఉంది. అబౌట్ ద పోయెట్ విలియం కాదు, హెన్రీ వర్డ్స్‌వర్త్. యెస్. హెన్రీ వర్డ్స్‌వర్త్ లాంగ్‌ఫెలో ఫిబ్రవరి 27న పుట్టడం జరిగింది. వాస్ అన్ అమెరికన్ పోయెట్ అండ్ ఎడ్యుకేటర్ హూస్ వర్క్స్ ఇంక్లూడ్ పాల్ రివర్స్ రైట్, ద సాంగ్ ఆఫ్ హైవాతా అండ్ ద ఎవాంజెలిన్. హీ వాస్ ఆల్సో ద ఫస్ట్ అమెరికన్ టు ట్రాన్స్లేట్ డాంటే అలిగరీస్, డివైన్ కామెడీ అండ్ వాస్ వన్ ఆఫ్ ద 5 స్టేట్ పోయెట్స్ ఫ్రమ్ న్యూ ఇంగ్లాండ్. న్యూ ఇంగ్లాండ్ అంటే అమెరికాలో ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రేట్ కవి ఈయన. ఈయనకి సంబంధించినటువంటి విషయం ఇది. స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. నెక్స్ట్ కాంప్రిహెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద గార్డెన్స్ అకార్డింగ్ టు ద పోయిట్స్ గార్డెన్ దృష్టిలో కైండ్ హార్ట్స్, ఆయన దృష్టిలో గార్డెన్స్ మనకి. అలాగే నెక్స్ట్ వాట్ ఆర్ ద కైండ్ థాట్స్ కంపేర్ టు రూట్స్. వై అని ఎందుకని అడిగాడు. వై అంటే ఏంటంటే ఎందుకు, బికాస్ దే ఆర్ ద ఫస్ట్ స్టెప్ టు లీడ్ ద లైఫ్. ఫస్ట్ స్టెప్స్ అవే కాబట్టి మనకి ఆ ఆలోచనలు కూడా మంచిగా ఉండాలి. అందుకే రూట్స్తో పోల్చాడు. మన చెట్టుకి రూట్సే కదండి బలం, ఆ ఆలోచనలే కదా అలా. వై షుడ్ వి టేక్ కేర్ ఆఫ్ ద గార్డెన్, మనం ఎందుకు కేర్ తీసుకోవాలి? టు గెట్ రిడ్ ఆఫ్ ద వీడ్స్, ఆ కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి జాగ్రత్తలు పడాలి. వేర్ డు వి ఫైండ్ వీడ్స్, ఎక్కడ మనకి ఫైండ్ ఇన్ ద గార్డెన్. హూ టేక్స్ కేర్ ఆఫ్ ద గార్డెన్స్, ఎవరు అవసరం, మనమే గార్డెన్కి సంబంధించి కేర్ తీసుకోవాలి. గార్డెనర్ మనమే అనమాట. మన హార్ట్కి సంబంధించిన గార్డెనర్ ఎవరు? మనమే. టంగ్ ట్విస్టర్ ఇచ్చాడు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ ఇట్, జస్ట్ ప్రాక్టీస్. ఇది మన ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.